వీక్షకులకు స్వాగతం, నమస్కారం. మాజీ గుడ్డు మంత్రి, మురిగిపోయిన గుడ్లు అమ్ముకునే మొహమాడు గుడివాడ అమర్నాథ్ నిన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పొంగూరు నారాయణ గారు ఇతరులతో కలిసి సింగపూర్ వెళితే దాన్ని అపహాసం చేస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడాడు. మతి భ్రమించి మాట్లాడాడు. గతంలో ముఖ్యమంత్రితో పాటు దావోస్ వెళ్ళిన గుడివాడ అమర్నాథ్ కేవలం పరిశ్రమల కోసం కాదని, జగన్మోహన్ రెడ్డి దోచుకుని తీసుకెళ్తున్న సూట్ కేసులు మోయటానికే వెళ్ళడం సంగతి ప్రాచుర్యంలో ఉంది, అందరికీ తెలిసిందే. ఒక్క పరిశ్రమ తీసుకోలేక 2 రోజులు ఉండి అమ్మో దావోస్లో చలి విపరీతంగా ఉంది, స్నానం కూడా చేయలేకపోతుందని పారిపోయి వచ్చిన సన్నాసులు వాళ్ళు కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక, ఏదైతే గుడివాడ అమర్నాథ్ గతంలో ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఉత్తరాంధ్ర ప్రాంతానికి వందల కంపెనీలు వస్తూ ఉన్నాయి, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి, లక్షల ఉద్యోగాలు కల్పన జరుగుతూ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపారు. రైల్వే జోన్ తీసుకొచ్చి కార్యాలయ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆ ఉత్తరాంధ్ర ప్రజలకు ఇస్తూ అభివృద్ధి బాట పఠిస్తూ విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తామంటే కళ్ళు కుట్టిన కడుపు మంటతో గుడివాడ అమర్నాథ్ మతి భ్రమించి మాట్లాడిన మాటలని విశ్లేషించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి ఆ గుడ్డు అమర్నాథ్ ఇంకేం మాట్లాడాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీల గారు. నమస్తే అండి. నిన్న గుడివాడ అమర్నాథ్ ఒక అద్దె మైక్ పట్టుకుని వక్రాక్షి ఛానల్లో కూర్చొని మాట్లాడాడు. ఏం మాట్లాడాడు ఏంటో ఒకసారి మీరు మీ విశ్లేషణ ద్వారా వివరించండి. నిజంగా అసలు ఎలా వాళ్ళకి ఆ మాటలు వస్తున్నాయో అర్థం కాదు. వాళ్ళు ఏం చేశారు అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే మొహానే ఊస్తారు ప్రజలందరూ కూడా, పక్కన కూడా కాదు, మొహానే ఊస్తారు వీళ్ళని అని. కనీసం అంటే కనీసం కొంచెమైనా నిస్సిగ్గుగా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే ఇంకా ఏమని ఆలోచించాలి, ఎలా మాట్లాడాలంటే అసలు నారా చంద్రబాబు నాయుడు గారి వయసు, ఆయన హుందాతనం, ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గౌరవం, అభిమానులు ఈరోజు నిన్న చూడండి, నిజంగా నాకు ఆ క్యూలో వాళ్ళందరినీ చూస్తుంటే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కోసం మనం ఏ విధంగానైతే క్యూలో నిలబడతామో అలా నిలబడ్డారు ఆ హోటల్ దగ్గర సింగపూర్లో తెలుగు ప్రజలు. నిజంగా ఒక నాయకుడు కోసం ఎక్కడో వేరే కంట్రీలో ఇలా ఉన్నారంటే సింగపూర్లో మనకి ఎలా ఉండిద్ది చూడటానికి, ఎంత ఆనందంగా ఉంది. వీళ్ళు ఉన్నారు. ఇతను దావోస్ వెళ్ళమంటే వెళ్ళి ఏం చేసి వచ్చాడంటే చలేస్తుంది, అక్కడ గుడ్లు పిల్లలు అవ్వలేవు చలేస్తే, మరి ఆ గుడ్లు పొదగాలంటే ఆంధ్రప్రదేశ్ రావాలని చెప్పాడు. అదే కదా చెప్పాడు. మరి ఆయన చెప్పిన మాటే. మరి ఆ రోజున ఏమన్నాడంటే గుడ్డు పొదగాలి, అదేదో పిల్ల అవ్వాలి, ఆ పిల్ల పెద్దదవ్వాలని చెప్పాడు. అంటే అక్కడ చలిగా ఉంది, ఆ గుడ్డు పొదగలేము అందుకని వచ్చామని చెప్పాడో ఏంటో అర్థం కాలేదు. మరి ప్రజలందరికి కూడా అలానే అర్థమైంది. ఇప్పుడు ఆర్గంటే ఆ చలికి గుడ్డు మురిగిపోయిందని చెప్పి పిచ్చకూతలకు వస్తున్నాడు. అదనమాట విషయం. అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే బ్లాక్ మనీని వైట్గా మార్చే సూట్ కేసులు, అంటే సూట్ కేసు కంపెనీలు పెట్టాడు కదా మధ్య, మరి ఆ సూట్ కేసు కంపెనీలు, ఆ సూట్ కేసులు మొయ్యటానికే వెళ్ళాడా గుడ్డు అమర్నాథ్ అంటే అందుకే వెళ్ళాడు. ఈ రోజున మీరు మాట్లాడుతున్న నీచమైన మాటలు, మిమ్మల్ని మీరు ఎప్పుడో దిగజార్చుకున్నారు, ప్రజలు అంతకంటే ఎత్తి అవతల పడేశారు, 11 పరిమితం చేసి కనిపిస్తూనే ఉంది. అయినా కూడా మేము ఇలానే మాట్లాడతాం, మేము ఏం చేసినా చేయకపోయినా మేము ఇలానే ఉంటాం, మా వైఖరింతే, మేము ఉన్నదే ఎదుటి వాళ్ళని కోతి, అదే సామెత ఉంది కదండి, ఎందుకు కోతి ఎందుకు పుట్టిందంటే చక్కనాళ్ళని ఎక్కిరించడానికి అన్నట్లుగా వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ కూడా ఇదే పని. మేమేం చెయ్యమో ఎదుటి వాళ్ళు మాత్రం ఈ విధంగా లేనిపోని నిందలన్నీ వేయటానికే మేము ఉన్నామన్నట్లుంది. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ ఇంకొకసారి మళ్ళీ మీకు కొంచెమన్నా సరే ఏదైనా ఏ మూలనైనా రాష్ట్రాన్ని ఇదిగో ఎంతైనా సరే మేము అభివృద్ధి చేసామంటే ధైర్యంగా వెళ్ళి నిలబడండి. ఎవరింటి ముందుకు వెళ్ళి నిలబడ్డా ఆడవాళ్ళైతే చాటలు, చీపుర్లు, మరి అదేవిధంగా పేడతో కళ్యాప చేస్తారు, మరి దాంతో సత్కరిస్తారని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు ఈ విధంగా మాట్లాడవలసి వస్తుందంటే నిజంగా కడుపులో మండిపోతుంది. ఈ రోజున మీరు అమ్మ పెట్టదు అడక్కనివ్వదన్నట్లుగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అంటేనే అర్థం తెలియని మీరు మరి ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కర్మగాలి 2019 నుంచి 24 వరకు
ఏబిసిడీలు రావు వీళ్ళకి, తూ అంటే తారాదు. జగన్మోహన్ రెడ్డికి అసలు చూసి చదవటం కూడా రాదు. మరి వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళి వెరీ లెంతీ క్వశ్చన్ అనేదో ఒకటి మాట్లాడొచ్చాడు. వెరీ లెంత్ క్వశ్చన్ చెప్పి పారిపోయి వచ్చాడు. అదొక్కటే తెలిసింది, ఆ క్వశ్చన్ ఆ లెంత్ అదొక్కటే తెలిసింది, కానీ దానికి అర్థం తెలియదు, అందుకనే పారిపోయి వచ్చాడు. మరి మీరేం కంపెనీలు తెచ్చారు, మీరేం చేశారు ఈ రోజున చూడండి. అంటే ఏదైనా మంచి చేయటమో మీకు చేత కాదు, మంచి అనిపించుకోవటం లేదు, మంచిగా ప్రజల దగ్గర ఏదైనా మాట్లాడదామంటే అది చేత కాదు. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకొకరిని తిట్టడం, మీరు తిట్టించుకోవటం, ఇదే సరిపోతుంది. ప్రజలు మిమ్మల్ని తిడతారు. మీరు ఈ రోజున తిరగబడితే తెలుగుదేశం కానీ కూటమి ప్రభుత్వం మీద ఏదైనా మాట్లాడితే ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలో లేకపోతే ఆ నాయకుల కంటే ముందు ప్రజలే ముందొచ్చి తిట్టే ప్రయత్నం. ఎందుకంటే ఆ పరిస్థితి అట్లా ఉంది. వాళ్ళకి అర్థమైపోయింది ఈ రోజున ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. అంటే మరి ఒకప్పుడు ఉత్తరాదికి షాడో సీఎంగా ఉన్న విజయసాయిరెడ్డి, మరి ఆయన ఏం చేశాడు, మొన్న వాళ్ళ కూతురు మీద కూడా కేసులు నమోదైనాయి. అంటే వీళ్ళు ఇష్టానుసారంగా దాచేశారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎంత లోతునండి గోడ కట్టింది వాళ్ళు బీచ్ దగ్గర. మరి దాని మీద కోర్టు ఏ విధంగా, ఈ సన్నాసి కూడా తన నియోజకవర్గంలో ఎర్రకొండ దెబ్బలను తవ్వేసి మట్టి అమ్మేసుకుని అక్కడ కూడా లేఅవుట్లు చేసి ఆక్రమించుకుని చేశాడు. కొండల్ని తవ్వేశారు, రోడ్డుల్ని తవ్వేసి ఆ కంకరంతా ట్రక్కుల్లో ఎత్తుకొని అమ్మేసుకున్నారు. ఈ ఒక్కటి చేయకుండా లేరు వీళ్ళు. మీరు చూస్తే అనకాపల్లి నియోజకవర్గంలో ఆర్ఎస్ఎల్ నిప్పాల మెట్టలు 1,36,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 55,000 ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీ అవుతా ఉంది. అవును, అవన్నీ ఈ దరిద్రులు కనపడవు, ఈ ఎదవలకు కనపడవు. ఎందుకంటే ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే దాచుకో, దొరికినంత దోచుకో, ఇదే వాళ్ళ పని అయిపోయింది. ఈ రోజున ఒక కంపెనీ పేరు తెలుసా మీకు? ఆ కంపెనీ దేనికి వచ్చిందో తెలుసా? ఆ కంపెనీలో ఎంతమంది ఉద్యోగస్తులు అవసరమో తెలుసా? మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళు మా యువతకి ఎన్ని వేల ఉద్యోగాలు కల్పన చేస్తేనే మీరు ఇక్కడికి రావాలని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకుంది. ఉర్సా అన్నారు, ఏదేదో మాట్లాడారు మీరు. కానీ ఆ ఉర్సా కంపెనీ అధినేతలే మాట్లాడిన తర్వాత చెప్పుతో కొట్టినట్లుండి సైలెంట్ అయిపోయారు. మరి అదేవిధంగా మరి టాటా కంపెనీ, మరి విప్రో చూడండి, మరి అదేవిధంగా యాక్సెంచర్ చూడండి, ఎన్ని రకాలుగా వీళ్ళంతా వచ్చి యువత కోసం నారా చంద్రబాబు నాయుడు గారు వేల ఉద్యోగాలు, మరి ఇవన్నీ కూడా కనిపించట్లేదా అంటే వాళ్ళు కనిపించినా కూడా మాట్లాడరు. అది మాత్రం వాళ్ళు ఒక రాక్షస మూక. వీళ్ళు ఏంటంటే చెడు చేస్తారే తప్పించి వీళ్ళు మంచి ఆలోచించటం, మంచి చూడటం, మరి మంచి అనిపించుకోవటం అనేది వీళ్ళ జీవితంలో వీళ్ళ జన్మకి రాదు అనేది మాత్రం ఈ రోజున క్లియర్గా అర్థమైపోయింది. ఈ సన్నాసి అంటాడు అడ్రస్ లేని వర్షా కంపెనీ అంటున్నాడు. 5,250 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి వచ్చిన కంపెనీది అడ్రస్ లేదంటాడు. ఆ కంపెనీ వాళ్ళు వెంటనే చర్యలు తీసుకొని వీళ్ళ మీద కేసు నమోదు చేయాలండి. ఎందుకంటే వాళ్ళ ప్రతిష్ట దిగజారిపోయే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఆ కంపెనీలు అలా మాట్లాడినప్పుడు మాకు ఇక్కడ విలువ లేదు కాబట్టి మేము వెనక తిరిగి వెళ్ళిపోతామని చెప్పించడానికి వీళ్ళ ప్రయత్నం. వీళ్ళలాగా ఎయిర్పోర్ట్లోనే గన్ను గురిపెట్టి వాళ్ళని బెదిరించి, మరి గన్ కంటే ముందు జగన్ వస్తాడంటే మరి రోజా చెప్పింది, ఎందుకు వస్తాడు జగన్ అంటే ఇలా బెదిరించడానికి, ఇలా అడ్డగోలుగా దోచేయటానికి, వీళ్ళని బాబాయ్ లాంటి వాళ్ళని అడ్డంగా నరికేయటానికి వీళ్ళు చేసింది ఒకటే, చంపేయటాలు, బెదిరించటాలు, మరి డబ్బులన్నీ కూడా దోచేయటాలు. ఇదే తెలిసింది వైఎస్ఆర్సీపీ పార్టీకి. మరి ఈ రోజున ఎన్ని వేల మందికి ఉద్యోగాల కల్పన కానివ్వండి, డిఎస్సి ఇచ్చారు. మరి అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇవ్వటం, నిజంగా అది ప్రపంచంలోనే ఒక సంచలనంగా మారింది. ఏంటి, ఒక రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోయినా కూడా మరి ఈ రోజున వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందంటే నిజంగా ఒక చరిత్రగా అది నిలిచిపోయింది. మరి అదేవిధంగా రేపో మాపో మరి ఉచిత బస్సు కూడా రాబోతుంది ఆగస్టు, ఇంకా అతి కొద్ది రోజులే, 3 రోజుల్లో. మరి ఆ తర్వాత చూస్తే అన్నదాత సుఖీభవ కూడా అతి త్వరలో రాబోతుంది. మరి ఇన్ని విధాలుగా రాష్ట్రంలో కంపెనీల దగ్గర నుంచి సంక్షేమ పథకాల వరకు వాళ్ళ క్షేమాలని అన్నీ చూస్తున్న కూటమి ప్రభుత్వం మీద మరి గుడ్డు మంత్రి, మరి ఆ గుడ్డు ఎప్పుడు పొదగిద్దో, ఎప్పుడు పిల్ల ఇద్దో, మరి అది ఎప్పుడు పెద్దదయిద్దో, పాపం వీళ్ళు జైలుకు పోయేదాకా చెప్తూనే ఉంటారు, ఇలానే మాట్లాడుతూనే ఉంటారు. మరి ఇలాంటి వ్యక్తులు ఇలా మాట్లాడకుండా ఉండాలంటే మీరు మిమ్మల్ని ఏంటనేది నిరూపించుకునే ప్రయత్నం చేయండి ఒకసారి. ఇదిగో మా నియోజకవర్గంలో ఇచ్చేసామని చెప్పండి, లేకపోతే మేము అధికారంలో ఉన్నప్పుడు ఇదిగో ఇది ప్రజల కోసం ఇచ్చేసామని ఆ ప్రజల చేత చెప్పించండి. మరి మీరేం చేశారనేది ఈ రోజున మీరు 11కు పరిమితమైన సీట్లే చెప్తున్నాయి,
కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్, ఈ జే బ్యాచ్ ఏదైతే ఉందో, మరి ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడని ఈ రోజున గుడివాడ అమర్నాథ్, గుడ్డు అమర్నాథ్ అంటే అందరికీ తెలుస్తుందంట. మరి ఎందుకు ఆ గుడ్డు అమర్నాథ్ వచ్చిందంటే గతంలో ఆయనే చెప్పాడు, గుడ్డు పిల్ల పెద్ద పొదగాలి అది ఇదని. మరి ఇన్ని రకాలుగా ఉన్న వీళ్ళ చరిత్ర నీచమైన చరిత్రే కానీ నీతి నిజాయితీ అన్న పదానికి అర్థం లేని చరిత్ర వీళ్ళదనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. కాగ్నిజెంట్ వస్తూ ఉంది విశాఖపట్నానికి, ఐటీసీ హోటల్స్ వస్తూ ఉన్నాయి, అవును, భోగాపురం ఎయిర్పోర్ట్ని అద్భుతంగా అభివృద్ధి చేశారు. వీళ్ళ పాలనలో, ఈ దరిద్రుల పాలనలో పడకేసింది అది ఎయిర్పోర్ట్. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు చూస్తున్నాం కదండి, బ్లాక్ మనీ అంతా తీసుకెళ్లి హైదరాబాద్లో మరి స్టార్ హోటల్ అలానే ఆ స్టార్ హోటల్ లెవెల్లో హాస్పిటల్ పెట్టారు, మరి సినిమాలు తీశారు. వీళ్ళు సినిమాలు తీసి ప్రజలకు సినిమా చూపించారు. ఈ సన్నాసి అంటాడు ప్రపంచంలోనే అవినీతి తక్కువ అతి కొద్ది దేశాల్లో 2వ స్థానంలో ఉంది సింగపూర్. సింగపూర్ అవినీతి దేశం అంటాడు, అవినీతి దేశం అని అన్నాడు. ఎంత యదవ సన్నాసి అసలు నిజంగా ఒక మాట మాట్లాడేటప్పుడు అది అసలు నిజంగా ఆ విషయం బాగా గుర్తు చేశారు. అసలు ఆ మాట మాట్లాడేటప్పుడు మరి అది ఏంటి, నేను మాట్లాడే మాట కరెక్టా లేదా, అక్కడ ఒకటేనండి వాళ్ళ అజెండా ఏంటంటే తప్పుడు ప్రచారం చేయాలి, ఈ విధంగా ఏదో ఒకటి అవతల వ్యక్తుల మీద నింద వేయాలి అన్నప్పుడు వాళ్ళు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. సింగపూర్ లాంటి దేశం గురించి ఇలా మాట్లాడారంటే వీళ్ళ వైఖరి ఏంటి, వీళ్ళు ఆ స్క్రిప్ట్ ఏంటి అనేది క్లియర్గా అర్థమైపోయింది. ప్రపంచంలోనే సన్నాసులు దరిద్రులు అవినీతి పరులైన ఈ జగన్మోహన్ రెడ్డి దండుపాలెం బ్యాచ్ సింగపూర్ గురించి విమర్శించే స్థాయి కానీ, చంద్రబాబు గారి గురించి ప్రస్తావించే నైతిక అర్హత కానీ లేదని విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.